Right. Good evening, my dear friends. Welcome to the village investors. సో మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా స్టాక్ మార్కెట్ గురించి ఇవాళ బేసిక్ టెర్మినాలజీ నేర్చుకుందాం. సో లైవ్లో ఉన్నవాళ్ళు మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నిజంగా అర్థమవుతూ ఉంటే యూ కెన్ hit the like button and share this with all your friends so that they can also get this beautiful thing. అందరికీ అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. సో ఏదైనా మీకు అర్థం కాకపోయినా కంగారు పడొద్దు, ఒకటికి రెండు సార్లు వినండి. సో దట్ యూ విల్ ఈజీలీ గెట్ ఎవ్రీథింగ్ రైట్. సో ఇవాళ మనము ఏదో ఒక స్టాక్ తీసుకొని దాని గురించి మొత్తం క్లియర్గా నేర్చుకుందాం. రైట్. సో లెట్ us సపోజ్ ఇక్కడ బేసిక్ టెర్మినాలజీ అనేది మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. బేసిక్ టెర్మినాలజీ అంటే అసలు ఈ స్టాక్ మార్కెట్ అనే ప్రపంచంలో మనం రెగ్యులర్గా వాడుక భాషలో యూజ్ చేసే టర్మ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. రైట్. కుదిరితే నేను ఏం చెప్పాను మీకు, మంచిగా ఒక బుక్ పెట్టుకోండి, ప్రతిదీ రాసుకోండి, ఇబ్బంది లేకుండా విత్ ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను కాబట్టి సో మీరు బెటర్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని రాసుకోవటం వల్లనే మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో నేను 1 by 1 చెప్తూ వస్తాను, కొంచెం చూసుకొని జాగ్రత్తగా రాయండి. రైట్. సో లెట్ us గో విత్ ఫస్ట్ థింగ్. స్టాక్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది, కోడ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ స్టాక్కి కోడ్ ఉంటుంది, స్టాక్ నేమ్. రైట్. స్టాక్కి నేమ్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం బాగా రెగ్యులర్గా వాడేది ఎయిర్టెల్ అందాం, దాన్ని భారతి ఎయిర్టెల్ అంటారు. భారతి ఎయిర్టెల్ ఇది స్టాక్ నేమ్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్ క్లియర్. సో ఇలా ప్రతిదానికి కంపెనీకి ఒక పేరు ఉంటుంది కాబట్టి అలాంటి కంపెనీలు జనరల్గా ఎన్ని ఉన్నాయని నేర్చుకున్నాం, 7,500 కంపెనీస్ ఉన్నాయని నేర్చుకున్నాం. 7,500 కంపెనీస్ ఉన్నాయని నేర్చుకున్నాం. రైట్. ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ రనన్నా? యా, ఓన్లీ ఫ్రైడే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? హలో హలో హలో, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియరా? బాబు నువ్వు లైవ్ ఏమని పెడితే నాకు కూడా లింక్ పెట్టరా అని చెప్పాను. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్టా? మా దగ్గర అందరు ఐన్స్టీన్లు న్యూటన్లు భలే పని చేస్తుంటారా. లింక్ పెట్టినవారా బాబు? వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే వినపడపోతే. నా దగ్గర క్లియర్గానే ఉంది. రైట్. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో అతి ముఖ్యమైన టర్మ్ కంపెనీ నేమ్స్ రనన్. ఓకే కదా, కంపెనీ నేమ్స్. సో అలాంటి ఎన్ని కంపెనీస్ ఉన్నాయని మనం అనుకున్నాం, ఇప్పుడే నేర్చుకున్నాం కదా. హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్ రా? ప్రతిదీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 7,500 కంపెనీలు ఉన్నాయి. అండ్ మరలా చెప్తున్నా, ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏనన్నా, ఎక్కడ ఏది కొనమని అమ్మమని మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక 3 నెలలన్నా మినిమం పడుతుంది మనం మొత్తం నీట్గా అర్థం చేసుకోవడానికి. రైట్. సో ఇక్కడ దీని నెక్స్ట్ మనం వెళ్ళగానే అతి ముఖ్యమైనది ఏంటంటే దీని మార్కెట్ క్యాపిటల్ అంటారు. మార్కెట్ క్యాపిటల్ ఒకసారి స్పెల్ చేయండి.
ఏమంటారు? మార్కెట్ క్యాపిటల్. అంటే మీనింగ్ ఏంటంటే దాని దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి, ఏది ఎయిర్టెల్ అనే దాని దగ్గర అసలు ఎన్ని షేర్లు ఉన్నాయి, రైట్? అన్ని షేర్లు కలిపి ఎంత వాల్యూ అనేదాన్ని మనం మార్కెట్ క్యాపిటల్ అంటాం, రైట్? దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నా 11.026 lakh crore అనమాట. అంటే ఎయిర్టెల్ మొత్తం ఆస్తుల వాల్యూ ఎంత అకార్డింగ్ టు స్టాక్ మార్కెట్. ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ మార్కెట్ క్యాపిటల్. ఫస్ట్ స్టాక్ నేమ్ అంటాము, తర్వాత మార్కెట్ క్యాపిటల్ అంటాము. సో మార్కెట్ క్యాపిటల్ ఎంత? 11.02 lakh crore. క్లియర్? అర్థమైందా లేదా? సో తర్వాత వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. పక్కన జాగ్రత్తగా రాసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. వాట్ ఈస్ దట్? కరెంట్ మార్కెట్ ప్రైస్. దీని వాల్యూ 928 రూపీస్ ఉందన్నమాట. వాట్ ఈస్ దట్? 928 రూపీస్ ఉంది ఒక స్టాక్ వాల్యూ. ఒక్క షేరు ఒకవేళ మనము ఎయిర్టెల్లో కొనాలంటే ఎంతరన్నా ఒక్క షేర్ వాల్యూ 928 రూపీస్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో మీరే చెప్పగలుగుతారేమో. సో మార్కెట్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్, టోటల్ షేర్స్. సో ఈ టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెప్పొచ్చు అనుకుంటా. చెప్పగలుగుతారా? ఎంత సింపుల్ అది చెప్పండి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి. 11 lakh పక్కన క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు హయ్యెస్ట్ షేర్లు ఏ కంపెనీలో ఉన్నాయి ఏంటి ఆ కథ అంతా మనకు తెలిసిపోద్ది. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 11 lakh by 1298. సో కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ సే హౌ మెనీ? ఇవి lakh crore ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో మొత్తం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయో చెప్తారా? ఎవరైనా క్యాలిక్యులేట్ చేశారా? క్లియర్ డియర్? కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. నేర్చుకుంటున్నాం కదా, ఇన్వాల్వ్ అవ్వండి, అప్పుడు దాన్ని నేర్చుకోవడం అంటారు. సో మీకు ఒకవేళ క్యాలిక్యులేట్ చేయటం రాలేదు అనుకోండి, ఏం చేయాలి? ఇదిగో పక్కన వేస్తున్నాం చూడండి. టోటల్ ఎంత అన్నాము? 11 lakh. పెద్ద మ్యాక్స్ ఏముండదు, కంగారేం పడమాకండి. 11 lakh 20 ఎంత చెప్పాము ఇందాక దీని మార్కెట్ క్యాపిటల్. ఆ వాల్యూ మొత్తం వేసి బై ఏమేయాలి? బై కరెంట్ ప్రైస్ వేస్తే త్వరగా చెప్పాలి. చాలామంది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కెన్ యూ క్విక్గా చెప్పేసేయాలి. సో ఎంత వచ్చింది? 13 crore by 928. సో ఈ వాల్యూ వేస్తే నియర్లీ చూడండి ఎంత వచ్చిందో మీకు. ఎనీవన్ గాట్ ఇట్? సో నేను కూడా ఇదే వాల్యూ వేసేసాను. 11,02613 డివైడెడ్ బై 1928. నియర్లీ 571.8 crore షేర్లు ఉన్నాయి. అర్థమైందనుకుంటా. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో ఎయిర్టెల్ అనేది ఎన్ని షేర్లు ఉన్నాయి? మొత్తము 571 కోట్ల షేర్లు ఉన్నాయి. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్. ఇది మీకు ఈ టెర్మినాలజీ అర్థం కావాలి. సో దీనికి సంబంధించింది మొత్తం నేను మీకు ఇస్తాను కానీ బట్ మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది అది. హ్యావ్ యూ గాట్ దిస్? నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయని తెలిసింది. సో అది ఎక్కడ నుంచి వచ్చింది? మార్కెట్ క్యాపిటల్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే ఇవాటి ప్రైస్, టుడేస్ ప్రైస్, రైట్? నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. సో దీని తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఈ 572 కోట్ల షేర్లు ఉన్నాయి కదా, టోటల్ షేర్సు.
ఈ టోటల్ షేర్స్ మొత్తము ఎయిర్టెల్ అనే కంపెనీ దగ్గరే ఉన్నాయా లేకపోతే అందరు షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్నాయా అనేది మనకి ఫుల్ క్లారిటీగా ఉండాలి. రైట్. సో ఈ ఎయిర్టెల్ అనేది అంతా ఎయిర్టెల్ సునీల్ మిట్టల్ అంటారు కదా, మొత్తం ఆయన దగ్గర ఏం లేదు. ఇది మొత్తము చాలామంది దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉందన్నమాట. చాలామంది దగ్గర ఏమైంది, డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. సో ఇక్కడ అసలు ఎవరెవరు ఉంటారు, ఈ అన్నిటి మీనింగ్లు మనకు తెలియాలి. ఎవరెవరు ఉంటారు, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఎవరి దగ్గర షేర్లు ఎన్ని ఉన్నాయి తెలియాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే ఈ భారతీ ఎయిర్టెల్ అనేది కనుక మనం క్లియర్గా తీసుకుంటే దీనిలో మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 నుంచి 5 రకాల పీపుల్ దగ్గర ఈ షేర్లన్నీ ఉంటాయి. సో ఎవరెవరి దగ్గర ఉంటాయి, ఫస్ట్ ఉండే వాళ్ళని ఏమంటారంటే మై డియర్ ప్రమోటర్స్ అంటారు. ఏమంటారు, ప్రమోటర్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈడు ఒరిజినల్గా ఓనర్ అనమాట. ఈ ప్రమోటర్స్ దగ్గర ఎంత ఉన్నాయి అంటే 52.42% ఉంది. జాగ్రత్తగా ఈ టెర్మినాలజీ అర్థం చేసుకోండి. ప్రమోటర్స్ జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే ప్రమోటర్స్ 50% కన్నా ఎక్కువ గనక షేర్ హోల్డింగ్ ఉంటే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు, ఎందుకంటే వాడు ఆస్తులే అవన్నమాట. సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది, 52.42% ఓనర్స్ దగ్గరే ఉంది. ప్రమోటర్స్ అంటారు వాళ్ళని. రైట్. ఈ మొత్తం షేర్లను మనం 100% అనుకుంటే ఈ 100%ని ఎలా డివైడ్ చేశారు, 52.42 అనేదేమో ప్రమోటర్స్ దగ్గర ఉంది. నెక్స్ట్ దీనిలో ఇంకా కొన్ని రకాల క్యాండిడేట్లు ఉంటారు. ఒకటి FIIs అంటారు. ఏమంటారు, FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్వెస్టర్స్. ఇక్కడ మీనింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు బిగ్ పర్సనాలిటీస్ అనమాట. ఏ బ్యాంక్ ఆఫ్ అమెరికా అని పెద్దవి ఉన్నాయి కదా, మన HDFC ఇట్లాంటివి ఎలా అయితే ఉన్నాయి అట్లానే అక్కడ కూడా పెద్దవి ఉంటాయి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఓ పెద్ద బ్యాంక్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఎంత షేర్ హోల్డింగ్ ఉంది ఈ దీనిలో అని చూసుకుంటే సో 25.4% ఫారిన్ దగ్గర ఉంది. మనం ఎయిర్టెల్ అంటాం కదా, ఎయిర్టెల్లో ఎంత పర్సెంట్ ఫారెన్ చేతిలో ఉంది, 25.4% ఉంది. రైట్. సో నెక్స్ట్ మనం చూడాల్సింది దీని తర్వాత చూడాల్సింది DIIs అంటారా. వీళ్ళేం ఫారెన్ వేరే కంట్రీస్ వాళ్ళు. DIIs అంటే డొమెస్టిక్ అనమాట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు. అంటే దీనిలో 2 రకాలు ఉంటాయి రనన్న. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి డైరెక్ట్గా, అర్థమవుతుందా, మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. ఇంకొన్ని ఏమో అదర్ బ్యాంకులు, అదర్ DIIs అని ఉంటాయి. సో ఈ 2 రకాలు ఉంటాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎంత ఉందంటే 10.97% ఉంది. ఈ అదర్ DIIs దగ్గర వచ్చేసి 8.39% ఉంది. మీరు జాగ్రత్తగా ఇప్పటి వరకు చూస్తే కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు రిటైల్ అంటే మనం అన్నమాట. సో 5th కేటగిరీ లేదా 3rd 4th కేటగిరీకి వెళ్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఎందుకు మనం పేదరికంలో ఉంటామంటే ఇదే రీజను. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు మనల్ని. రిటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే అంటే కామన్ పీపుల్ అన్నమాట. కామన్ పీపుల్ వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే పబ్లిక్ దగ్గర వీళ్ళ దగ్గర ఎంత ఉందంటే 2.85% ఉంది. కెన్ యూ ఇమాజిన్? ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? ఈ ఎయిర్టెల్ ఎంత బాగా పెరిగితే ఎవరికి లాభం? త్వరగా నాకు చెప్తారా? ఉన్న మొత్తం 100% ఎవరెవరి దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ నేను 4 టైప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాను. వీళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు, వాటాదారులు అంటారు. ఏమంటారు తెలుగులో? వాటాదారులు.
100% టోటల్ షేర్స్ ఇన్నుంటే, అన్ని కోట్ల షేర్లు ఉంటే టోటల్ షేర్ హోల్డర్స్ ఎవరు? టోటల్ షేర్ హోల్డర్స్. రైట్ మై డియర్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొత్తం 4 రకాలు ఉంటారు. ఇంకొకసారి 5వ రకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. రైట్. సో చెప్పండి. ఒకటి ప్రమోటర్స్, ఎవడైతే స్టార్ట్ చేసి ఓనర్స్ ఉన్నారో దట్ ఈస్ కాల్డ్ ప్రమోటర్స్ హోటా. ప్రమోటర్స్ హోటా మీన్స్ ప్రమోటర్స్ యొక్క టోటల్ షేర్ హోల్డింగ్ అనమాట. నెక్స్ట్ ఎవరున్నారు? ఎఫ్ఐఐస్ అంటారు. రైట్. సింగపూర్ నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడ నుండో వాడు వచ్చి పెట్టేస్తాడు ఇక్కడ. రైట్. వాళ్ళ దేశంలో మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి పాలసీలు మన దేశంలో ఎలా అయితే ఉన్నాయో, హెల్త్ ఇన్సూరెన్స్లను, ఆ ఇన్సూరెన్స్లని, ఈ ఇన్సూరెన్స్లని ఇన్ని డబ్బులు కట్టించుకుంటే కదా, అవన్నీ వెళ్ళి ఎక్కడుంటాయి? ఇదిగో ఈ ఎఫ్ఐఐస్ దగ్గర ఉంటాయి. ఇది బిగ్ మనీ అనమాట. వీటిని స్మార్ట్ మనీ అంటారు. ఈ రెండు ఉన్నాయి చూడరానన్న. టెర్మినాలజీ జాగ్రత్తగా అర్థం చేసుకో. వాట్ ఈస్ దట్? స్మార్ట్ మనీ. స్మార్ట్ మనీ, బిగ్ మనీ, ఆర్ ఇంకొక పేరు బిగ్ మనీ. ఎవరి దగ్గర ఉంది బిగ్ మనీ? ఇదిగో వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరిది మీరు జాగ్రత్తగా యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇది కలిపితే ఒక 20%, ఇదొక 25. అంటే లిటరల్లీ ఎయిర్టెల్లో ఒక 45% ఆఫ్ ద థింగ్ ఏమో బిగ్ 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 దగ్గర ఉంది. రైట్ డియర్. అర్థమైందా లేదా? అండ్ కామన్ పీపుల్, నీలాంటోడి నాలాంటోడి దగ్గర ఎంత ఉంది? మొత్తం తిప్పి 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 కొడితే 2.85% ఉంది. ఈ చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఒక కంపెనీలో టోటల్ షేర్సు 100% అనుకుంటే అవి ఎంత రకాలుగా ఎంతమంది దగ్గర ఉండొచ్చు? ఇదిగో ఈ 4-5 దగ్గర ఉండొచ్చు. 5వ వాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. కెన్ యూ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. నేను మాట్లాడేది మీకు నిజంగా అర్థమైతే. బాగా పెరిగిందనుకో ఎయిర్టెల్, సబ్స్క్రైబర్లు విపరీతంగా నువ్వు నెట్ వాడుకుంటూ పోతున్నావు. నువ్వు వాడుతున్నావు, నువ్వు ఫ్రెండ్స్ వాడుతున్నావు, చాటింగ్లు చేసుకుంటున్నావు, సినిమాలు చూస్తున్నావు, పాటలు వింటున్నావు, పంచాయతీలు పెట్టుకుంటున్నావు. ఇవన్నీ అయిపోయి బిల్లుల మీద బిల్లులు, వైఫైలు పెట్టించుకున్నావు, అవి పెట్టించుకున్నావు, ఇవన్నీ పెట్టించుకుంటే డబ్బులన్నీ ఎవడికి పోతాయి? ఆ ఖర్చులో నుంచి 1 షేరు, 2 షేర్లు, 4 షేర్లు, 10 షేర్లు, అలా 1 by 1 నువ్వు కొంటూ ఉన్నావనుకోరా హీరో, దెన్ యూ విల్ బికమ్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ ఎయిర్టెల్. అర్థమైందా? నెక్స్ట్, ఇది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా. మరి స్క్రీన్ సరిగ్గా కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లే. అయినా ఒక్కసారి నేను రాసి ట్రై చేసి చూస్తా. ఈడ ఏముందో ఒకసారి నాకు చెప్పండి. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తున్నా. ఎవరికన్నా ఏదైనా అర్థమైందా? ఇది నేను రౌండ్ ఆఫ్ చేసింది ఏంటో ఒక్కసారి చెప్తారా నాకు? కెన్ యూ ప్లీజ్ సే వాట్ ఐ రౌండ్ ఆఫ్? సరిగా క్లారిటీ రావట్లేదు. స్క్రీను బ్లర్ ఉన్నట్టుంది కదా, బ్లర్ ఉన్నట్టుంది. ఓకే, కంగారు ఏం పడొద్దులే. ఇది చిన్న ఇంకా లైటింగ్ చిన్న చేంజెస్ ఉన్నాయి, లైటింగ్ చేంజెస్ అవన్నీ అయితే కానీ ఈ బ్లర్ పోతుంది. రైట్. సో లుక్ ఎట్ భారతీ ఎయిర్టెల్ దగ్గరే ఉన్నాం. కంగారు ఏం లేదు, మొత్తం నీట్గా నేర్పిస్తా. ఫోకస్డ్గా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ వినండి. రైట్ మై డియర్. ఇదిగోండి, ఇక్కడ మీకు దీని చరిత్ర అంతా క్లియర్గా ఉంది. అయితే కొంతమందికి మరి ఇది సరిగ్గా కనపడవచ్చు, కనపడకపోవచ్చు. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. నిఫ్టీ 50. సో కొంతమంది కనపడింది, అది ఆల్ క్లియర్ అని చెప్తున్నారు. నిజంగా ఆల్ క్లియరే ఉందా? నిజంగా ఆల్ క్లియర్ ఉందా డియర్? కనిపిస్తుందా? సో కొంచెం బ్లర్ ఉన్నా పర్లే, సరే నేను ట్రై చేపిస్తా మరలా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇదిగో మనం భారతీ ఎయిర్టెల్ అనే దానిలో ఉన్నాం. ఇక్కడ ఇయర్ వైజ్ ఉన్నారు నాన్న. జూన్ చూడండి. అయితే కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బేసిక్ నుంచి చెప్తున్నా. జూన్ 2022, సెప్టెంబర్ 2022. చూడండి, ఈ జూన్ టు సెప్టెంబర్ని ఒక క్వార్టర్ అంటారు. సో ఒక పాయింట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. టోటల్ ఇయర్ని, ఒక ఇయర్ని, 1 ఇయర్ని వాళ్ళు ఏం చేస్తారంటే 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. అర్థమవుతుందా? హౌ మెనీ క్వార్టర్స్? 4 క్వార్టర్స్.
సో జనరల్లీ ఫస్ట్ క్వార్టర్ అంటే ఏంటంటే Q1 అంటారు. Q1 ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటారు ఇప్పుడు జరిగేదాన్ని. సో Q1 FY ఫైనాన్షియల్ ఇయర్, Q1 FY ఫైనాన్షియల్ ఇయర్ 25. సో ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా? మార్చి లేదా ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూన్ 30 వరకు జరిగే దానిని Q1 అంటారు. Q1 FY. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ డియర్. నాకు ఇప్పుడు Q2 చెప్తారా? క్వార్టర్ టూ ఈ FY 25 త్వరగా చెప్పాలి. Q2 ఈ FY 25 డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ డియర్? అందరూ క్విక్గా మెన్షన్ చేయగలుగుతారా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఇవన్నీ మీకు చదవటం రావాలి. ఇవన్నీ చదవటం అర్థం చేసుకోవటం వస్తే అద్భుతంగా తయారైపోతారు. నేను నేర్పిస్తున్నాను కదా, నేర్చుకోవాలి జాగ్రత్తగా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ Q1లో మనకి క్లియర్ FY 25 Q2 ఎక్కడి నుంచి ఉంటుంది? జూన్ అయిపోయింది కదా, జూలై 31 నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? జూలై 3 months ఒక క్వార్టర్, గుర్తుపెట్టుకో. టోటల్ 12 months 4 quarters. చెప్పండి. Q2 FY 25 జూలై 1 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండ్ వరకు. క్లియర్? Q3 ఫైనాన్షియల్ ఇయర్ 25 అనుకుంటే ఎక్కడి నుంచి ఉంటుంది? అక్టోబర్ 1 నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండ్ వరకు ఉంటుంది. రైట్? Q4 అంటారా నాన్న? ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. దీన్ని ఆ నుంచి మొదలు పెడతారంటే జనవరి 1 నుంచి మళ్ళా మార్చి 31 వరకు. క్లియరా? రెండు కలిపితే ఆఫర్లీ అంటారు. H1 FY 25 స్పెల్ ఇట్. ఈ రెండు కలిపితే H2 FY 25. క్లియర్? ఈ మొత్తాన్ని కలిపితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటారు. క్లియరా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? సో మొత్తం 1 year 12 months అనుకుంటే ఆ 12 monthsని మనం ఏం చేసాము? 4 quartersగా డివైడ్ చేసాం. ఆ 4 quartersలో మన దగ్గర ఏమేమి ఉన్నాయి? కెన్ యూ లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఈ 4 quartersలో ఫైనాన్షియల్ ఇయర్ 1, ఫైనాన్షియల్ ఇయర్ H1 హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్, H2 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, మొత్తం కలిపితే ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. అది అర్థమైందా? క్లియర్ డియర్? క్లియరా అందరికీ? Is it okay? Can you please do check it, every one of you dear? Put it in the chat. Right? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే ఈ కాన్సెప్ట్లో మనకు అర్థం కావాల్సింది ఇక్కడ ఎయిర్టెల్ దాని గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎయిర్టెల్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఎవడున్నాడు? ఎయిర్టెల్లో ప్రమోటర్స్ ఉన్నాడు. ప్రమోటర్స్ వాటా మీన్స్ ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ 56% నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఇది ఎప్పుడు? 2022 జూన్ క్వార్టర్ది. ఇది జూన్ క్వార్టర్ది. ఇప్పుడు మార్చ్ 2025కి వచ్చే వరకు 52% అయింది. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో కంటిన్యూస్గా ఏమవుతుందో తెలుసా? ప్రమోటర్ వాటా తగ్గుకుంటూ వస్తుంది. బాగా పెరుగుతున్నప్పుడు ప్రమోటర్స్ ఏం చేస్తారంటే అమ్ముకొని మరలా తగ్గినప్పుడు కొనుక్కుంటారు, లేదా ఆ డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ప్రమోటర్ వాటా అది.
ఈ అమ్ముతున్నప్పుడు ఎవడు కొంటున్నాడు అయ్యా అని చూస్తే మీరు జాగ్రత్తగా చూడండి. 18% ఉన్న ఎఫ్ఐఐ వాసు, వీళ్ళే చాలా స్మార్ట్ గాయస్. వీళ్ళు వాళ్ళకి తెలుసు పెరుగుద్ది అని, వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. బిగ్ మనీ అనమాట. వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. చిన్న చిన్న చేపలని పట్టుకుంటే కడుపు నిండుద్ది. తిమింగలాలని పట్టుకున్నామనుకో కడుపు నిండటమైంది. కుటుంబాలకే ఫుల్ ఫుడ్ పెట్టవచ్చు. ఈ తిమింగలాలే ఈ డిఐఐస్ ఎఫ్ఐఐస్ అనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూడాలి. సో ఎఫ్ఐఐస్ ఎంటర్ అవుతున్నారు. చూడు పెరుగుతూ వస్తుంది. ఓకే తగ్గింది, బట్ అట్ ద ఎండ్కి వచ్చేవరకు ఇక్కడికి వచ్చేవరకు 25 పాయింట్కి వచ్చింది, పెరిగింది. ఈ డిఐఐస్ 20 ఉన్నారు. చిన్నగా 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 అక్కడక్కడే ఉన్నారు. సో తర్వాత గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ నేను క్లిక్ చేస్తానో చూడు. గవర్నమెంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరున్నారు తెలుసా? గవర్నమెంట్ అని క్లిక్ చేస్తే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండైరెక్ట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. రైట్. గవర్నమెంట్ కూడా కొంటది షేర్లు, వాళ్ళకి మరి డబ్బులు కావాలి కదా. రైట్. ఎంత పర్సెంట్ ఉంది? 0.12% ఉంది. పబ్లిక్ దగ్గర ఈ పబ్లిక్లో తీసుకెళ్ళి సింగపూర్ గవర్నమెంటు, చూడండి సింగపూర్ గవర్నమెంట్ వీళ్ళందరూ కొనుక్కున్నారు. తర్వాత అదర్స్ అన్నారు. సరే మొత్తం అదర్స్ అంటే ఇంక మనమేరా బాబా. ఈ పబ్లిక్లోనే మనం వస్తాం, మళ్ళీ అదర్స్ అన్నా కానీ మనమే వస్తాం. ఈ మొత్తం కలుపుకుంటే ఈ పబ్లిక్ దగ్గర ఎంత ఉంది చూసుకో, ఎంత ఉందో. మొత్తం కలిపితే 2.8% ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? సో 833,428 మంది ఉన్నారు. సో టోటల్ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? సో ఈ ఎయిర్టెల్లో టోటల్ ఎంతమంది ఉన్నారంటే 833,428 నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ఎయిర్టెల్ ఏ ఒక్కడి అబ్బ సొమ్ము కాదు, ఇంతమందిది. అది 8 లక్షల మందికి ఆ ఎయిర్టెల్లో షేర్ ఉంది. ఎంతమందికి అర్థమైంది? నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మొన్న రీసెంట్గా వచ్చిన దాని ప్రకారం ఎంతమందికి ఉంది? అది 8,04,228 షేర్ హోల్డర్స్ మంది దగ్గర ఉంది. అది ఈ కాన్సెప్ట్ వరకు ఎంతమందికి అర్థమైందో చెప్పండి. సో డైలీ నేను ఇట్లా, డైలీ కాదు ఎవ్రీ వీక్లీ వన్స్ ఒక 45 మినిట్స్ తీసుకుంటా. నాకు ఒకవేళ కుదిరిందంటే ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. రైట్ అమ్మా? కానీ నాకు మీరు ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్, రైట్ కామెంట్, షేరింగ్, లైకింగ్ అండ్ మీరు నేను ఇచ్చిన హోంవర్క్ చేయాలి. సో ఇవాళ చాలా పాయింట్స్ నేర్చుకున్నాం. ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాం? మార్కెట్ క్యాపిటల్ అంటే నేర్చుకున్నాం, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే నేర్చుకున్నాం. రైట్. అండ్ తర్వాత ఏం నేర్చుకున్నాం? నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ నేర్చుకున్నాం. తర్వాత నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉంటాయి నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్లో 5 టైప్స్ ఉంటారని నేర్చుకున్నాం. అండ్ తర్వాత ఒక ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారని నేర్చుకున్నాం. కెన్ యు సే నెక్స్ట్? ఒక ఫైనాన్షియల్ ఇయర్ని 4 క్వార్టర్స్ చేస్తారని చెప్పుకున్నాం. నౌ 2 క్వార్టర్స్ కలిపితే Q1 Q2 కలిపితే H1 అన్నాం, Q3 Q4 కలిపితే H2 అన్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూలైలోకి వచ్చాం. ఏ క్వార్టర్ అయిపోయిందిరనన్నా? కంపెనీలు ఏం చేయాలంటే ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్ చెప్పాలి. ఇదిగో ఈ 3 నెలలు మేము ఇంత కష్టపడ్డాము, ఇదిగో మేము ఇంత ప్రాఫిట్ ఇచ్చామని. మనం గనక షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ గనక అయితే మనకి మెయిల్ పెడతారు, మెసేజ్ పెడతారు, లెటర్లు పంపిస్తారు. సో నీకు ఒక్క షేర్ ఉన్నా నీకు వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇదిగో 3 నెలలు మేము ఇంత కష్టపడ్డాం, ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసాం, ఇన్ని ఖర్చులు పెట్టాం, ఇదిగో ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇంత లాస్ వచ్చింది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమందిని తీసేసాం. ప్రతి ఇన్ఫర్మేషన్ నీకు షేర్ హోల్డర్కి పంపిస్తారు. అందుకే ఒక్క షేర్ అయినా కొని ఓనర్ లాగా ఫీల్ అవడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఏంటంటే, ఎమోషనల్గా ఏముండొద్దు. స్లోలీ నేర్చుకున్న తర్వాత ఒక షేర్ ఏంటి, లక్షల షేర్లే కొందరు కానీ. బట్ పాయింట్ మీకు అర్థం కావాల్సింది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్న క్వార్టర్ని ఏ క్వార్టర్ అంటారు? త్వరగా మీరు చాటింగ్లో కానీ కామెంట్స్లో కానీ మెన్షన్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద క్వార్టర్ వీ కాల్ నౌ? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్వార్టర్ని ఏమంటారు?
ప్రజెంట్ ఉన్న క్వార్టర్ని ఏమంటారు? ఎవరైనా చెప్తారా? మనకి జూన్ అయిపోగానే సరిగ్గా వినాలి, ప్రజెంట్ ఉన్న క్వార్టర్ని ఏమంటారు? Q2 ఆర్ Q1? ఫస్ట్ క్వార్టర్ అంటారు. వండర్ఫుల్ రా శివ. Q2 అనేది స్టార్ట్ అయింది, Q1 అనేది అయిపోయింది. రైట్. ఇప్పుడు కంపెనీలు రిజల్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు. కంపెనీలు మొదలుపెట్టారు. చూద్దాం. ఒక కంపెనీ తీసుకుందాం, రిజల్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఏం కంపెనీ తీసుకుందామంటే ఇవాళ అయితే మన పెద్దన్నది రిజల్ట్ వస్తుంది. పెద్దన్న అంటే ఎవడేడా? ఇండియాలో పెద్దన్న అంటే రిలయన్సేగా. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అని కొత్తగా ఇచ్చారు, జియో ఫైనాన్షియల్ సర్వీస్. సో ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది వన్ మోర్ బ్యూటిఫుల్ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. ఇది కంపెనీ షేర్ నేము, కంపెనీ నేమ్ ఇది. బిఎస్సిలో దానికి కోడ్ ఉంది, కోడ్ ఉంటుంది, జాగ్రత్త. ఎన్ఎస్సిలో దాన్ని జియో ఫిన్ అంటారు, జియో ఫిన్. రైట్. సో 317 అనేది ఇవాళ ప్రైస్, దాని వాల్యూ, ఒక్క షేర్ వాల్యూ 317. డౌన్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఉంది అంటే మీనింగ్ పడింది అని, ఇవాళ షేర్ పడింది అని. గ్రీన్ ఉంటే పెరిగింది అని. సో ఒక్కసారి మళ్ళా చెప్తారా మై డియర్? ఏం చెప్పాను? రెడ్ ఉంటే, రెడ్ మీన్స్ ఫాల్, గ్రీన్ మీన్స్ ఇంక్రీజ్డ్ లేదా పెరగటం. ఫాల్ మీన్స్ డిక్రీజ్డ్ అంటే డౌన్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ దిస్ రైట్ డియర్. సో ఒకవేళ ఏం లేదంటే ఇంకా అలానే కలర్ ఏముండదు అక్కడ. నా నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనం ఈ జియో దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒకసారి చెప్పండి. ఈ జియోలో మార్కెట్ క్యాపిటల్ అంటే కొత్తగా జియో ఫైనాన్షియల్స్ అని వచ్చింది. సరే ఇది వదిలేద్దాం. మన టీసీఎస్ మామ ఉన్నాడుగా, మన అందరికీ చాలామందికి బాగా ఇష్టం, జాబ్ తెచ్చుకుందామని. టాటా కన్సల్టెంట్ సర్వీసెస్. నేను చెప్తున్న ఏ షేర్లు అయినా, ఇక్కడ చూపిస్తున్నవి ఏదైనా కొనమని కాదు, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. జాగ్రత్తగా కామన్ సెన్స్ మాత్రం అప్లై చేసుకొని చూసుకోండి అంతే. ఇక ఆవేశాలు, ఎమోషనల్ ఉన్నవాళ్ళు దయచేసి ఈ ఛానల్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో టీసీఎస్ అంటాం, దీని పేరు టీసీఎస్ అంటాం. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అనేవి ఎక్స్చేంజెస్. వాట్ ఈస్ దిస్? ఈ టెర్మినాలజీలో ఇంకొక టర్మ్ కూడా రాసుకోండి. వాట్ ఈస్ దట్ టెర్మినాలజీ? ఈజ్ ఎన్ఎస్సి బిఎస్సి అంటాం. ఏమంటాం వీటిని? ఎక్స్చేంజెస్. వాట్ ఈస్ దట్? ఎక్స్చేంజెస్, స్టాక్ ఎక్స్చేంజెస్. అంటే ఎక్కడ మనం అమ్మటం కొనటం జరుగుతుందో మార్పిడి జరిగేవి స్టాక్ ఎక్స్చేంజెస్. మనకి రెండు ఉన్నాయి. ఒకటేంటిది? బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకొకటి ఎన్ఎస్సి. జనరల్లీ ఎన్ఎస్సిలో కొంచెం స్టాండర్డ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. అఫ్కోర్స్ రెండిట్లో కామన్ కూడా ఉంటాయి. బట్ ఎన్ఎస్సి అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అన్ని పాయింట్లు ఉంటాయి, మీన్స్ అన్ని కంపెనీలు ఉంటాయి. సో మొత్తం రెండిట్లో కలిపితే ఎన్ని కంపెనీలు ఉంటాయని నేర్చుకున్నాం? కెన్ యూ ప్లీజ్ సే? 7,500 కంపెనీస్ ఉంటాయి. సో బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ మనకి ఎవరయ్యా అంటే వారెన్ బఫెట్ అంటాం. స్పెల్ చేసుకోండి, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, వారెన్ బఫెట్. ఈయన చదువుకుంది 8th క్లాసు, బట్ టాప్ బిగ్ బిలియనీర్ అనమాట. కొన్ని వందల కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు 8th క్లాసే. కానీ ఆయన 90% ఆఫ్ ద టైము ఆయన అనుకున్న స్టాక్స్ అన్నీ ఫెయిల్యూరే అయ్యేవి. ఓన్లీ 10% సూపర్ సక్సెస్ అయినాయి. అర్థమైందనుకుంటా, రైట్? అలాంటి సూపర్ సక్సెస్ అయిన వాటిలో యాపిల్ కంప్యూటర్స్ అంటామే, యాపిల్ ఫోన్లు, యాపిల్ అనమాట. క్లియర్ డియర్? యాపిల్ అనే ఒక్క దానిలో ఉంచి జప్పుమని కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్ సంపాదించిండు. సో వారెన్ బఫెట్ అని ఆయన మనందరికీ గురువు లాంటి వాళ్ళు అయితే, ఆయన సక్సెస్ రేట్ ఎంత? 10%. 100 స్టాక్స్ పట్టుకుంటే 90% చేతులే కాల్చినాయి అంట. బట్ మన అదృష్టం ఏంటంటే ఎలాంటి కేసెస్లో చేతులు కాలతి అనేవి ఇప్పుడు క్లియర్గా మనకి బుక్స్ ఫార్మెట్లో
ఆన్లైన్లో అండ్ ఇలాంటి యూట్యూబ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మనం చేతులు కాల్చుకోవడం తగ్గించుకొని సక్సెస్ రేట్ని పెంచుకుంటూ ఉంటే మనం తెలియకుండా చాలా రిచ్ అయిపోతాం. ఇక్కడ వరకు అర్థమైందా? స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నాము, బిఎస్సి, ఎన్ఎస్సి. నా మరలా బ్యాక్కి వెళ్తున్నా. టీసీఎస్ వాళ్ళు, ఈ టీసీఎస్ టోటల్ మార్కెట్ క్యాప్ మీరే నాకు జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పండి. ఇక్కడ ఇచ్చిండు మార్కెట్ క్యాప్ టీసీఎస్ ఎంత రానన్న 11,54,00,000 crore అంటే 11,54 crore 11,54 crore. సో ఆల్మోస్ట్ ఏం కేటగిరీ లాగుంది ఇది? మనం ఇప్పుడే చూసాంగా. అంటే భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లోనే ఉన్నాయి. am I right or not? టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ రెండు ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లోనే ఉన్నాయి. క్లియరా? అర్థమవుతుందా అందరికీ అర్థమవుతున్నట్టేనా మై డియర్? సో ఇలా మార్కెట్ క్యాపిటల్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో టాప్ కంపెనీస్ అంటే ఏమున్నాయంటే మీరు ఇప్పుడు నాకు చూసి లిస్టు చూసి చెప్పాలి. మీరు టాప్ మార్కెట్ క్యాపిటల్ వైజ్గా చూస్తే మనకి నిఫ్టీ 50లో ఉంటాయి. ఆ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీల్లో బిగ్గెస్ట్ కంపెనీలు ఏంటి అది మొత్తం ఇప్పుడు నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీ పేర్లు, వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్. అర్థమవుతుందా? మార్కెట్ క్యాపిటల్, నిఫ్టీ 50 కంపెనీలు, వాటి మార్కెట్ క్యాపిటల్. రైట్. సో ఇఫ్ యు సీ హియర్ మనకి బిగ్గెస్ట్ ఎవడు ఉంటాడు అంటే జనరల్గా మనకి పెద్దన్నంటే రిలయన్స్ ఉంటాడు. ఎవరుంటారు? రిలయన్స్ ఉంటాడు. సో రిలయన్స్ క్యాపిటల్ వాల్యూ మొత్తం ఎంత అనేది మనం చూసుకోవాలి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్. సరే, అదంతా నేను మళ్ళీ మీకు లేదంటే ఇంకొకసారి చూపిస్తాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ సరే, ఇప్పుడు టీసీఎస్ దగ్గరకు వచ్చాం. సో టీసీఎస్ ఒక్క షేర్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు టీసీఎస్ ఒక్క షేర్ వాల్యూ ఎంత ఉంది? టోటల్ వాల్యూ అయితే ఇంత ఉంది, ఒక్క షేర్ వాల్యూ ఇంత ఉంది. ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్తారా? ఈ టోటల్ షేర్ వాల్యూ అండ్ ఈ కరెంట్ ప్రైస్ నుంచి నెంబర్ ఆఫ్ షేర్లు అనేవి మనం చెప్పొచ్చు. కెన్ యూ సే క్విక్గా నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయనన్నా? ఈ టీసీఎస్ అనే దానిలో నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయి? జాగ్రత్తగా త్వరగా చెప్పండి అందరూ. ఆ నెంబర్ ఆఫ్ షేర్లని మనం 100% అనుకుంటే, చెప్పండి. టీసీఎస్ అనే కంపెనీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, అందరు మళ్ళీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిద్దాం అనుకున్నాం, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో టీసీఎస్ గురించి మాట్లాడుతున్నాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 3190 ఉంది. టీసీఎస్ టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ? 11,54,386 crore. అర్థమైందా? అండ్ నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటాయి? జాగ్రత్తగా చూసి చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉంటాయి మై డియర్? 3.61 ఆర్ 3.62 crore. దీన్ని ఇప్పుడు మనం ఎంత అనుకోవాలి? 100% అనుకోవాలి. 100%. రైట్ మై డియర్, 100%. ఇప్పుడు గుర్తుపెట్టుకో, టీసీఎస్ ఎవడు ఓనర్? ఎవడి దగ్గర ఎంత ఉందో చూద్దామా? టీసీఎస్ బాగా మన టీసీఎస్ కంపెనీలో ఉన్న మన తెలుగు యూత్, తమిళ యూత్, మన ఇండియన్ యూత్ గొర్రెల్లాగా చదువుకొని వెళ్ళిపోయి సేవ చేస్తే ఎవడికి డబ్బులు పోతున్నాయి? ఎవడికి డబ్బులు పోతాయో చూద్దాం. చూడండి, టీసీఎస్లో వచ్చే ప్రతి పెన్నీలో ఎవడెవడి దగ్గర ఎంత ఉన్నాయో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. జాగ్రత్తగా చూసి నాకు చెప్పండి, క్విక్గా చూసి చెప్పండి అందరూ.
స్క్రీన్ మీద చూపిస్తున్న టీసీఎస్ దాని యొక్క మన ఆ షేరు యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటాం కదా, అంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయి. ఇదిగోండి, జాగ్రత్తగా నాకు చూసి చెప్పండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఎక్కడ, రీసెంట్గా మార్చ్ 2025, రైట్, మార్చ్ 2025. చాలా జాగ్రత్తగా వినాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ మిలియనియర్స్ అండ్ బిలియనియర్స్ అవ్వాలని నా ఆశ. మీరు చూద్దాం ఎవరి దగ్గర ఎంత ఉంది. ప్రమోటర్స్ దగ్గర 71.77% ఉంది. అంటే బిగ్గెస్ట్ ఎవరి దగ్గర ఉంది. మీరు పిచ్చగా కష్టపడితే ఆ డబ్బులన్నీ టాటా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. రెండోది ఎఫ్ఐఐస్ అన్నాం, ఫారెన్ వాడి దగ్గర 12% ఉంది. డిఐఐస్ అన్నాం, మనం కడతామే హెల్త్ ఇన్సూరెన్సులు. డిఐఐస్ అంటే ఎవరెవరు వస్తారో తెలుసా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే డొమెస్టిక్ అంటే మన ఇండియా వాళ్ళు, రైట్. వాళ్ళ దగ్గర ఎంత ఉంది, 11.49, అంటే ఇంకొక 12%. అంటే వీళ్ళిద్దరి దగ్గర ఒక 24%, ఇది ఒక 72%. అంటే కలిపితే ఎంత, 96%. హలో, 96% ఈజ్ ఫర్ ద బిగ్ పీపుల్ దగ్గర ఉంది. మనలాంటి కామన్ పబ్లిక్ దగ్గర ఎంత ఉందో తెలుసా, 4.63% ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా, 21 లక్షల మంది ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది? ఐ హోప్ యు గాట్ ఇట్. కింద పడి మీద పడి టార్గెట్లని, టార్చర్లని, ఎక్స్లని, వైలని, పొద్దుగూకులు కష్టపడి చదివి జాబ్ చేసి 8, 9, 10 అవర్స్ కొంతమంది ఫ్యామిలీని సాక్రిఫై చేసి ఇంత కష్టపడి చేస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి, వచ్చిన ప్రాఫిట్లన్నీ ఎక్కడికి పోతాయి? కామన్ పీపుల్ దగ్గరికి ₹1 అన్న వస్తుందా? ఎంత తక్కువ పర్సెంట్ ఉంది అది. అంటే కంపెనీలో పనిచేయటం తప్పనట్లే, కంపెనీలో పనిచేయడం తప్పనట్లే. మనంతా పేదరికం నుండి వచ్చినాం కాబట్టి పనులు చేయాలి, కష్టపడాలి, రూపాయి సంపాదించాలి. కానీ రూపాయి ఇన్వెస్ట్ చేస్తే మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. అర్థమవుతుందా మై డియర్? నా బాధంతా ఇన్వెస్టర్ నెంబర్ని పెంచాలి. మన మనీ మన కోసం పనిచేయాలి. కంపెనీలు పనిచేస్తే మనం ఎదగాలి. కంపెనీల కోసం మనం పనిచేసి అందులోనే మనం కనుమరుగైపోతే ఎట్లా మై డియర్? రండి, కంపెనీలతో పని చేయించి మనం కూడా వాళ్ళతో బిజినెస్ చేసి మనం రిచ్ అవుదాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ అవర్ ఛానల్. ఐ ఆమ్ యువర్ మనీ, లెట్ మీ వర్క్ ఫర్ యూ 24/7, మేక్ మీ యువర్ స్లేవ్ అని నీ దగ్గరున్న రూపాయి నిన్ను అసలు అడుగుతుంది, మొక్కుతుంది. బాబు నన్ను వాడు, నన్ను వాడుకో, నన్ను పంపించు, నేను సైన్యాన్ని తయారు చేస్తాను నీకోసం. ఐ విల్ మేక్ యూ మనీ ఆర్మీ. నన్ను సరిగ్గా పనిలోకి పంపించు, అప్పుడు నువ్వు పని చేయాల్సిన పని ఉండదు అని మనీ నీ కోసం మొత్తుకుంటుంది. జాగ్రత్తగా ఆ మనీ ఘోషని, ఆ మనీ చెప్పే బాధని వినండి. క్లియర్డియా అర్థమైందనుకుంటా కదా బేసిక్. ఇప్పుడు జాగ్రత్తగా విను. వీళ్ళు ఈ ఇప్పుడు మనం ఇందాక ఏదనుకున్నాం, ఇది చూడు, ఏం క్వార్టర్ ఇది? హలో, ఇప్పుడున్న క్వార్టర్ అన్నాం ఇందాక. క్వార్టరు చెప్పుకున్నామా, మర్చిపోయారా? క్వార్టర్స్. ఇక్కడ ఏ క్వార్టర్లో ఉన్నాం ఇప్పుడు? జూన్ క్వార్టర్లో ఉన్నాం. ఇదిగో జూన్ క్వార్టర్. చూడండి అసలు ఎంత డబ్బులు వస్తాయి. అసలు రిలయన్స్ మామ అయితే లక్షల కోట్లే. టోటల్ సేల్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. ఇవి చూసుకుంటూ అవి చూడండి. టోటల్ సేల్స్ అంటే వాళ్ళు కష్టపడి ఇచ్చేసి బిజినెస్ ఎన్ని కోట్లు? 3 నెలల్లో వాళ్ళు చేసిన బిజినెస్ ఎంత? 63,63,000 కోట్లు చేసిన బిజినెస్. మరి ఖర్చులు అంటారే, శాలరీలు ఎంత శాలరీలు పోయినాయి? 46,000 కోట్లు పోయినాయి. అర్థమైందా? సో ఉన్న వేల మంది ఎంప్లాయీస్ అందరు కిందపడి మీదపడి కష్టపడితే
వాళ్ళకి వెళ్ళిన శాలరీలు 46,000 కోట్లు. ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆ పని చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాఫిట్ 16,000 కోట్లు. 3 నెలలకు 16,000 కోట్లు ప్రాఫిట్. ఆ 16,000 కోట్లలో చాలా వరకు డివిడెండ్ రూపంలో ఇస్తారు. ఎందుకు ఇస్తారు? డివిడెండ్ ఇస్తే మన షేర్లు మనకే ఉంటాయి, కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అంటే ఆ ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తారు. అది మంచి పనేగా, మన షేర్ వాల్యూ పెరుగుతుంటుంది, మళ్ళీ ప్రాఫిట్లు కూడా మనకి ఇస్తుంటారు. ఎన్ని వేల కోట్ల ప్రాఫిట్? 16,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సో మరి గవర్నమెంట్కి ట్యాక్సులు అవి ఇవి కట్టాలిగా. సో ఇవన్నీ పోగా ఫైనల్లీ మిగిలింది ఎంతంట? ఒకసారి చూడండి, ఫైనల్లీ ఎంత మిగిలిందో. మొత్తం పోగా ఫైనల్లీ అంటే ట్యాక్సులు, డిప్రిషియేషన్ అని కొన్ని బిల్డింగులు, కొన్ని అవి ఇవి మారుస్తూ, రెంట్లు, ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉంటే అవన్నీ అయిపోయినాక మొత్తం ఫైనల్గా మిగిలింది మనకి 12,800 కోట్ల రూపాయల డబ్బులు ఒక్క క్వార్టర్కి వాళ్ళ దగ్గర ప్రాఫిట్స్ మిగులుతాయి. ఆ ప్రాఫిట్స్ను వాళ్ళు ఏం చేయొచ్చు? డివిడెండ్ రూపంలో ఇవ్వచ్చు, ఇంకా కంపెనీకి ఎక్స్పాన్షన్ కోసం, కొత్త కొత్త టెక్నాలజీల కోసం, వాటి కోసం వీటి కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా ఉంటాయి. అర్థమైందా? సో ఇలా చూసుకుంటూ పోతే మన పెద్దన్న, మన బ్యాంకుల్లో పెద్దన్న ఉన్నాడుగా. ఎవడు మన పెద్దన్న? హెచ్డిఎఫ్సి. లేదా ఫస్ట్ మన రిలయన్స్ మామ దగ్గరికి వెళ్దామా? రిలయన్స్ ఇండస్ట్రీస్. అది చూడు, రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని మార్కెట్ క్యాపిటల్ ఎంత? దీని మార్కెట్ క్యాపిటల్ ఎంత? మీరు చూసి నాకు చెప్పండి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ ఎంత? 19 లక్షల కోట్లు. 19 లక్షల కోట్లు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది టీసీఎస్లు, అవెంత? 11 లక్షల కోట్లు. సో బిగ్గెస్ట్ ఎవడో అర్థమైందా? మన స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపాలంటే ఎవరు? ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ which one? రిలయన్స్. 20 లక్షల కోట్లు. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీల్లో చాలా పర్సంటేజులు ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ రిలయన్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 1476 రూపీస్. అదేంది సార్, తక్కువ ఉందిగా సార్, టీసీఎస్ రేట్ ఎక్కువ ఉంది, రిలయన్స్ తక్కువ ఉంది అని నీ బుర్రకి మట్టి బుర్ర కదమంది అలా అనిపించవచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో చూడాలి. చెప్పండి, నెంబర్ ఆఫ్ షేర్లు ఎన్ని ఉన్నాయో త్వరగా మీరే క్యాలిక్యులేట్ చెప్పాలి. 19,96,446 డివైడెడ్ బై 1476. హలో, ఎన్ని కోట్ల షేర్లు ఉన్నాయో తెలుసా రిలయన్స్లో? రండి. సరే, ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ టీసీఎస్ మనం ఆల్రెడీ చూసేసినట్టున్నాం కదా. ఇప్పుడు రిలయన్స్ దగ్గరకు వచ్చాం. చెప్పండి, ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిట్. చెప్పండి, రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ ఎంత అనుకున్నాం? మార్కెట్ క్యాపిటల్. కంగారు పడద్దు, ఒకే రోజులో నేర్చుకుందామంటే నువ్వు గ్యాంబ్లింగ్ కోసం ట్రై చేస్తున్నట్టు. ఇక్కడ గ్యాంబ్లింగ్లు మనం ఏం చెప్పట్లేదమ్మా, మనం కష్టపడి నేర్చుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్లీ 99 lakh crore, అంటే నియర్లీ ఒక 20 lakh crore అనమాట ఒక్క రిలయన్స్ అనేది. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళ మీద. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది దీనిది? సిఎంపి అంటాము, 1476. ఇప్పుడు టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్ని ఉన్నాయో తెలుసా? 13,52.6 కోట్ల షేర్లు ఉన్నాయి. దీన్ని మనం 100% అనుకుంటే, హలో, దీన్ని మనం
ఐ హోప్ యూ గాట్ ఇట్. దీనిలో ఇప్పుడు 100% షేర్ ఉంటే ఈ 100%లో ఎవరెవరి దగ్గర ఎంత ఉంది? మరి రిలయన్స్ మొత్తానికి రిలయన్స్ అంబానీ ఏమి ఓనర్ కాదుగా. సో ఎవరి దగ్గర ఎంత ఉందో చూద్దాం. షల్ వి గో? డౌన్కి వెళ్తే మొత్తం చరిత్ర వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డౌన్కి వెళ్తే ఇదిగో ఇక్కడ ఉంది. డౌన్కి వెళ్తే ప్రమోటర్ ఓటా మొత్తం వచ్చేస్తుంది మనకి. చూసుకోండి జాగ్రత్తగా. ఈ రిలయన్స్ దానిలో మనకు మొత్తము ప్రమోటర్స్ ఉన్నారు, ఎఫ్ఐఐస్ ఉన్నారు, డిఐఐస్ ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉంటారు? షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్లియర్. ఇప్పుడు నాకు చెప్పండి, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ రీసెంట్ది చూడండి. ఈ రీసెంట్ దానిలో ఎవరి దగ్గర ఎంత ఉందో చూసి చెప్పండి నాకు. హయ్యెస్ట్ ఎవరి దగ్గర ఉంది? హయ్యెస్ట్ ఎవరి దగ్గర ఉంది చూసి జాగ్రత్తగా చెప్పండి. ప్రమోటర్ దగ్గర ఎంత ఉంది? ప్రమోటర్ దగ్గర 50.1% ఉంది. అంటే 20 లక్షల కోట్లలో నియర్లీ ఒక 10.5 lakh crore గోస్ టు అంబానీ. తర్వాత ఎఫ్ఐఐస్ చూడండి రా, ఇండియాను దోసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు వీళ్ళు. 19 ఉంది. డిఐఐస్ దగ్గర 19 ఉంది. అంటే ఇదొక 40%, ఇదొక 50. 90% ఆఫ్ రిలయన్స్ ఈజ్ ఆన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిగ్ పీపుల్. 12% ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నార్మల్ పీపుల్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? 47,65,000 మంది ఉన్నారు. అర్థమైంది అందరికీ? ఈ కాన్సెప్ట్లో క్లారిటీ వచ్చిన ప్రతి ఒక్కరు కెన్ యూ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ రా. మన ఫ్రెండ్స్ ఎవడైనా గాలి తిరుగుతున్నారనుకో, ఇంకా గాలి ఇంకా ఆపమానండి, నేర్చుకోమనండి స్టాక్ మార్కెట్. నీకు కంప్యూటర్ సైన్స్ అర్థం కాలేదా? బీటెక్ బిస్కెట్ అయిందా? చదువు బుర్రకెక్కట్లేదా? మామా పోయేది ఏం లేదు, కానీ డబ్బు సంపాదించకపోయినవనుకో లైఫే పోద్ది. మనీ ఉంటే హనీ వస్తుంది, మనీ ఉంటే మెనీ వస్తాయి. కాబట్టి నీకు సంపాదించాల్సింది ఇప్పుడు ఏంటి? డబ్బు. ఆ డబ్బు సంపాదించటానికి రాజా మార్గం, రాయల్ మార్గం, రాయల్ పాత్, రైట్ పాత్, వితౌట్ పుట్టింగ్ బస్తాలు నువ్వు మొయ్యకుండగా నీ బ్రెయిన్ని వాడి నువ్వు సంపాదించే ఏకైక మార్గం ఒక పేదోడు రిచ్ అవ్వాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ అని నీ ఫ్రెండ్స్కి తెలిసిన ప్రతి ఒక్కడికి చెప్పు. రమ్మను, వచ్చి నేర్చుకోమను, నేను నేర్పిస్తా. 3 నెలలు నేను మీకు ఇలా చెప్తా, ప్రతి ముక్క వచ్చేస్తుంది మీకు. రైట్? సో ఇప్పటిదాకా చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ రిలయన్స్ అనేవాడు ఇవాళే రిజల్ట్ అంట, ఇవాళే రిజల్ట్ ఇస్తున్నాడు. కాబట్టి ఇవాటిది కాబట్టి అప్పుడే మనకు జూన్ వచ్చి ఉండదు. బట్ నేను అసలు ఎలా ఉంటుందో చూపిస్తా. ఇయర్లీ ఎంతెంత ప్రాఫిట్స్ వస్తాయో చూద్దాం, ఒకసారి నేర్చుకుందాం. పోయేదేముంది? చూడు, అబ్బా ఇది ఇయర్లీ ప్రాఫిట్స్ అసలు ఈ కంపెనీకి ఎలా వస్తున్నాయి ఏంటి, వీటి చరిత్ర అంతా మనం ఒక్కసారి నేర్చుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. రైట్ మై డియర్? క్వార్టర్స్లోకి వెళ్దాం. చూడండి, ఒక క్వార్టర్ అంటే 3 నెలలు. 3 నెలలకి మనం రీసెంట్గా జరిగిన క్వార్టర్ ఏంటిది? మార్చ్ క్వార్టర్ జరిగింది. చూడరా, 2,61 కోట్ల రూపాయలకు బిజినెస్ చేస్తారు. హలో, 2,61,000 కోట్ల రూపాయలకు బిజినెస్ చేస్తారు. 2 లక్షల పైన నీకు ఖర్చులకు పోతాయి. అంటే ఏంటి? మళ్ళీ వాళ్ళకి ఉంటాయి కదా లోన్లని, అవని ఇవన్నీ, అప్పులు చాలా ఉన్నాయి వీళ్ళకి. ఆ అప్పులకి వాటికి ఇటుకి అన్నిటికి పోతాయి. ప్రాఫిట్స్ చూడండి, 43,000 కోట్లు 3 నెలలకు వాళ్ళు సంపాదించేది. రిలయన్స్ వాళ్ళు ప్రాఫిట్ ఎంత సంపాదిస్తున్నారు? 3 నెలలకి 45,000 కోట్లు అనుకోరా. నెలకి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తారు?
1 మంత్కి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు సంపాదిస్తున్న ప్రాఫిట్ ఎంతో తెలుసా? 15,000 కోట్ల రూపాయలు. హలో, మరి ఈ ప్రాఫిట్లో నీకు ప్రాఫిట్ వద్దా? అందుకే రండి రండి వీళ్ళతో బిజినెస్ చేద్దాం. ఆ ప్రాఫిట్లో ఉంచి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకోగలిగినా రాయలే కదా. అర్థమవుతుందా? దాన్ని చిన్నగా కిందకెళ్ళి మనం చూసుకుంటే మై డియర్, కింద ఒరిజినల్ ప్రాఫిట్ ఏంటో అనేది మనకు కనపడుతుంది. చూపిస్తాను చూడండి. ఒరిజినల్ ప్రాఫిట్ 22,000 కోట్లు ఒక క్వార్టర్కి. అదే నువ్వు ఇయర్లీ చూస్తే చుక్కలు కనపడతాయి. ఇదిగో ఇయర్లీ చూస్తే ఇది ఇయర్లీ మార్చ్ 2025 ఇట్లా చూడు. ఇయర్కి వాళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్టే రిలయన్స్ వాళ్ళది 1,65,000 కోట్లు. సంవత్సరానికి 1,65,000 కోట్ల ప్రాఫిట్. ఎట్ ద ఎండ్ అన్ని ట్యాక్సులు ఎక్స్ వై జెడ్లు అన్నీ పోయినాక ఇదిగో 81,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంవత్సరానికి వస్తుంది రిలయన్స్కి. 81,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తుంది సంవత్సరానికి. రైట్. ఆ 81,000 కోట్ల రూపాయల ప్రాఫిట్లో సగం ఎవడికి పోద్ది? హలో, అర్థమైందా? సంవత్సరానికి సగం ఎవరికి పోద్ది? ఐ లైక్ ధీరుభాయ్ అంబానీ వెరీ మచ్ బికాజ్ ఆయన చెప్పినా మన సమాజానికి చాలామందికి అర్థం కాలే. హీ యూజ్ టు సే వన్ బ్యూటిఫుల్ కోట్ కాల్డ్, if you don't have a dream, somebody will have a dream. They will hire you to fulfill their dreams by throwing some salary at you, and they will make you slave by giving some increments. ఇంక్రిమెంట్స్ అనే డ్రగ్స్ నీకు బాడీకి, మజిల్స్కి, బోన్స్కి, బ్రెయిన్కి మొత్తానికి ఎక్కిచ్చేసి బ్లడ్లో కూడా ఇంక్రిమెంట్ వేస్తే మనం జింగ్ 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 అనుకుంటూ జీవితాన్నే మర్చిపోయి జీతం కోసమే పుట్టాం కదన్నట్టు బ్రతికే సమాజంలో ఉంటాము అని మహానుభావుడు ధీరుభాయ్ అంబానీ చెప్పిండు. అయినా సరే కిందపడి మీదపడి కష్టపడి ఎవరికి సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ పోయేటట్టు చేస్తున్నాం? రిలయన్స్కి. అర్థమైందా మై డియర్ ఆణిముత్యాలు? ఇది బయట ఉన్న సమాజం. కాబట్టి ఆ క్రౌడ్ మెంటాలిటీ నుంచి మీరు బయటకు వచ్చి మీ ఓన్ థింకింగ్ని, రైట్ థింకింగ్ని, ఇన్వెస్టర్ థింకింగ్ని, బిజినెస్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేయండి. అందుకే ద విలేజ్ ఇన్వెస్టర్స్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మనలాంటి ప్రతి పేదోడు వాళ్ళని వాడుకొని ఏదో ఒక విధంగా డెఫినెట్గా రిచ్ అవ్వాలి, ఫ్రీడమ్ తెచ్చుకోవాలి. రైట్. ఈ స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ గురించి మొత్తం కంప్లీట్గా నేను ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టించాను. టర్మ్స్, వాటి యొక్క మీనింగులు అన్నీ. సో డోంట్ మిస్ టు జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటిల్లో గుర్తుపెట్టుకోండి డియర్, ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటిలో అతి ముఖ్యమైనది టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లోనే మనం ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవాటికి ఇక్కడ వరకు చాలు. ఆ టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా అన్నీ మా వాళ్ళు మీకు లింకులు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అస్. విత్ ఇన్ 2 వీక్స్లో 10,000 ఫాలోవర్స్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అచీవ్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఆస్క్ యువర్ డౌట్స్ క్విక్గా సో దట్ ఐ విల్ క్లారిఫై ఇట్. అండ్ ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో కూడా పెట్టండి. నేనే చదివి మీకు రిప్లై ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కడికి ఇది రీచ్ అవ్వడానికి మీరు నేను కలిసి లెట్ us మేక్ ఏ గుడ్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ హూ విల్ ఇన్వెస్ట్ అండ్ హూ విల్ గెట్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద కంపెనీస్. కంపెనీలు పనిచేస్తే లాభం మనం పొందే విధంగా మన చిన్న బుర్రల్ని వాడి పెద్ద మనీ సంపాదించడం కోసం కష్టపడదాం, నేర్చుకుందాం. లోన్ మైనస్ ఎల్ గివ్స్ యూ ఓన్ అంటారు. తెలుసా మీకు ఇది? లోన్ మైనస్ ఎల్ గివ్స్ వాట్? ఓన్. నేర్చుకుందాం, నేర్చుకొని సంపాదిద్దాం. ఐ హోప్ యూ గాట్ ఇట్ ఎవ్రీ వన్ మై డియర్. సార్ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే పెన్నీ లెస్ అయిపోతాం.
ఎందుకో చెప్పండి, 7,500 కంపెనీల్లో ఒక్క 700 కంపెనీలు కూడా మంచి కంపెనీలు ఉంటాయి. సో ఆ మంచి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి రూపాయి సంపాదించుకోవాలి, కానీ పెన్నీ స్టాక్స్, గున్నీ స్టాక్స్, వాడు చెప్పిండు వీడు చెప్పిండు వద్దు. మొత్తం చదవాలి, అర్థం చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఏంటి అసలు మొత్తం చాలా ఉంది నేర్చుకోవడం. మహాసముద్రం, చాలా లోతైన సముద్రం, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. మనకు ₹1 సంపాదించడం పెద్ద కష్టమరా? నేర్చుకుందాం, జాగ్రత్తగా నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ అండ్ try to improve it day by day by sharing and encouraging, putting some comment. Thanks for coming into the live, my dear students. Thank you. Bye bye. Take care. ఈ ఫైల్ నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి పీడిఎఫ్ ఫైల్ నేను మీకు క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిస్తున్నా. కాబట్టి జాగ్రత్త డియర్. ఈ ఫైల్ మీకు కావాలి అంటే ఇమీడియట్గా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అయితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. షల్ వి గో? సో చాలామంది ఏమడుగుతున్నారు, సార్ ఈ 3 months ఫుల్ కోర్స్ ఫీయా ఆర్ పెయిడా? మ్యాక్సిమం నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ఫ్రీగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మై డియర్. ఎందుకంటే చాలా కంటెంట్ పబ్లిక్ డొమైన్లో షేర్ చేయకూడదు. సెబీ అని ఒక ఇన్వెస్టర్స్కి ఒక ప్రొటెక్షన్ ఉన్నది ఒకటి ఉంటుంది, రైట్? రెగ్యులేటరీ అంటారు, సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ రెగ్యులేటర్స్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేశారు, దాని ప్రకారం కొన్ని షేర్ చేయకూడదు. సో స్లోలీ చూద్దాం. ముందు చాలా బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ కూడా బాగా వస్తున్న తర్వాత ఒక్కొక్క స్టాక్, ఒక్కొక్క సెక్టార్ ఎనాలైజ్ చేసేటప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మనం పబ్లిక్లో చేయటం కష్టమవుతుంది. దట్టు లైవ్ చేయటం బాగా కష్టమవుతుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. బట్ ప్రజెంట్ మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.